హాయ్ ఫ్రెండ్స్, ఇది నిన్న సాటర్డే వ్లాగ్ అనమాట. ఉదయాన్నే లేచి నేను పని అంతా అయిపోయాక పిల్లలకైతే పులిహార అయితే కలుపుతున్నా. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఎల్లో కలర్ డే అనమాట. ప్రతి మంత్లీకి ఒకసారి, అంటే నెలలో ఒకసారి ఇలా ఒక డే పెడతారు. కలర్ అనమాట. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ ఫ్రూటు, ఆ కలరు అన్నం అయితే తీసుకొచ్చుకోవాలి. ఒక్కోసారి గ్రీన్ కలర్ పెడతారు, ఒక్కోసారి ఆరెంజ్, రెడ్ అలా పెడతారు. అలాగా ఈరోజు ఎల్లో కలర్ డే అనమాట. ఎల్లో కలర్ డే కాబట్టి మ్యాంగో, పులిహార, అలాగే ఎల్లో కలర్ డ్రెస్సు అలా వేసుకొని రమ్మన్నారంట. అందుకని చెప్పేసి పులిహార అయితే చేస్తున్నాను. ఇదైతే ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని అయితే కొంచెం కష్టమే. ఎల్లో కలర్ కాబట్టి మనం పులిహార కలిపి సరిపోద్ది. గ్రీన్ కలర్ రోజు, ఆరెంజ్ కలర్ రోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఏం స్పెషల్ చేయాలో ఈరోజు అయితే ఫైనల్గా అయితే నేను పులిహార అయితే చేసేసాను. పిల్లోడు ఒక్కడే అనమాట వెళ్ళేది, అమ్మాయి వెళ్ళట్లేదు. అమ్మాయి కొంచెం తలకాయ నొప్పిగా ఉందని చెప్పేసి ఇంటి దగ్గర ఉంచేసాను తన్ని. అంటే మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడిద్ది కదా, అందుకని. మా వాడైతే వెళ్తుంది ఫ్రెండ్స్ హ్యాపీగా. మా అమ్మాయి పాప నెలంతా వెళ్ళింది. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళింది, లాస్ట్న ఎండింగ్ రోజు అంటే నెల చివరిన. ఈ సాటర్డేతో నెల లాస్ట్ అనమాట. ఆదివారం అటు సెలవే కదా, సోమవారం నుంచి మళ్ళీ 1st తారీఖు కదా. అందుకని ఈ ఒక్కరోజు కానీ వెళ్తే మా అమ్మాయికి అటెండెన్స్ ప్రైజ్ వచ్చేది. ఈరోజు వెళ్ళట్లేదు కాబట్టి తనకు రాదు. కానీ మా వాడైతే భలే హ్యాపీగా కులుగుతుండండి. ఎందుకంటే వాడికి వచ్చింది అనమాట అటెండెన్స్ ప్రైజు. వాడికి మనం కొనిపించే ఎన్ని గిఫ్ట్లు కన్నా కూడా, మనం కొనిపించే వాటికన్నా వాడికి అటెండెన్స్ ప్రైజ్లో వాళ్ళు ఇచ్చే పెన్సిలు, చాకుమార చాలా ఇష్టం. అంటే క్లాస్ అందరి ముందు పిలిచి క్లాప్స్ కొట్టిస్తారు కదా, వాడికి ఎంత హ్యాపీనో. నిజంగా అలాంటి ప్రైజ్ అనేది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తీసుకున్నప్పుడు. అంటే ఇలా రెగ్యులర్గా స్కూల్కి రప్పించడం కోసం వాళ్ళైతే ఇలాంటివన్నీ పెడతారు. ప్రతి నెలలో కూడా ఇలా కలర్ డే ఒకటి పెడతారు. నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తేనే కదా పిల్లలకు చదువు వచ్చేది. మామూలుగా వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్ళినా స్కూల్కి అనేది రెగ్యులర్గా వెళ్తే చదువు ఆటోమేటిక్గా వచ్చింది అనేది నా ఫీలింగు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా వాడు ఒక్కడే కదా, ఎంత హ్యాపీగా వాడికి. ఆ పిల్లకైతే బాయ్ చెప్పేసి మా అమ్మాయికి అక్కడి నుంచి అయితే బయలుదేరి స్కూల్కి అయితే వెళ్ళాము. స్కూల్లో చూపిస్తాను చూడండి. ఎల్లో కలర్ బెలూన్స్తో సూపర్గా అయితే డెకరేషన్ చేశారు చూడండి. 80% మంది అయితే ఎల్లో కలర్ డ్రెస్సులు అయితే వేసుకొస్తారు. ఇంకెవరో 20% మంది వేసుకురారు, ఎందుకంటే ఉండవు కదా అందరి దగ్గర. ఇంకా స్కూల్లో అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే మా వాడికి అయితే మస్తు ఇష్టం. ఇంకా స్కూల్లో దించేసి వాడికి బాయ్ చెప్పేసి నేను ఇంటికైతే వచ్చాను. ఇంటికి రాగానే చూడండి ఎంత పని ఉండిద్దో. వాళ్ళు వెళ్ళేదాకా పని, వాళ్ళు వెళ్ళినాక కూడా పని అంతా పూర్తి చేసుకొని ఇంకా మిషన్ ఎక్కుదామని. ఈ మధ్య రెగ్యులర్గా యూట్యూబ్లలో వాటిల్లో చూస్తున్నాం కదా, లాంగ్ ఫ్రాక్కి ఓనీలాగా కట్టి మన చీరలాగా కడుతున్నారు. సరే, నేను ఈ చీర ఉంది కదా నాది, ఈ చీర ఎలా నేను 2 సార్లు అయితే చీరలాగా కట్టేశాను ఫ్రెండ్స్. చూసింటారు మీరు వీడియోస్లో. ఇంకా చీరలాగా కట్టాను కదా, దీన్ని అయితే లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టుకుందాం. అలాగే దానికి చున్నీ అటాచ్ చేసుకొని చీరలాగా కూడా కట్టుకోవచ్చని కొత్తగా ఈ మధ్య చూపిస్తున్నారు కదా అని తీసాను బయటికి. కట్ చేసుకున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగానే లాంగ్ ఫ్రాక్ మనం ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలాగే. నేనైతే 2.5 మీటర్ అయితే చున్నీకి, అంటే పళ్ళు వైపు ఉండిద్ది కదా, పళ్ళు వైపు 2.5 మీటర్ అయితే తీసేసి పక్కన పెట్టి, మిగతా 3 మీటర్లు కింద బాటమ్ పార్ట్కి అయితే నేను లాంగ్ ఫ్రాక్ మన సమోసా కటింగ్ ఉండిద్ది కదా, ఆ కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను. అంబ్రెల్లా కటింగు అంటే మన మామూలుగా ఎలా కుట్టుకుంటామో లాంగ్ ఫ్రాక్లో అంబ్రెల్లా కటింగ్ సేమ్ అదే అండి. కాకపోతే పైన బాడీకి నేను అది వేసాను, కొంచెం లుక్ బాగుండిద్దని. 2.5 మీటర్ తీసాను కదా నేను. అదైతే మనం ఓణిలాగా కట్టుకోవచ్చు, చున్నీలాగా వేసుకోవచ్చు. ఈ మధ్య చూపిస్తున్నారు కదా చీరలాగా కట్టుకోవచ్చు, అలా కూడా. కాకపోతే దానికి ఇంకా ఉక్సులు కింద జిగ్జాగ్ అవన్నీ చేయలేదని నేనైతే వేసుకొని చూపించలేదు. ఎందుకంటే మిషన్ దిగేసరికి టైం అయితే 5-5:30 అవుతుంది. చూడండి, డ్రెస్ అయితే పూర్తయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. పక్కన ఆంటీ కంప్యూటర్ వర్క్ దగ్గరికి వెళ్దామని చెప్పేసరికి ఇంకా ఆంటీ నేను పక్కన ఆంటీతో కలిసి కంప్యూటర్ వర్క్కి అయితే వెళ్తుంటే దారిలో చూడండి ఇల్లు ఎలా ఉందో. అంటే ఎలివేషన్ పైన చూడండి శివయ్యని అంత బాగా కట్టుకున్నారో. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరు ఇలాంటి ఐడియాస్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. మనకేమో వచ్చి సావు అలాంటి ఐడియాలు. నాకైతే బాగా నచ్చింది. మనం కట్టుకునేటప్పుడు నిజంగా ఇలాంటి ఐడియాలు రావట్టుంచి అసలు పెట్టుకోకూడదో కూడా తెలియదు. నాకైతే బాగా నచ్చింది ఆ ఇల్లు అయితే. పైన శివయ్యని అలా పెట్టేసరికి నేను కూడా అలా పెట్టుకుంటే బాగుండు అని. అంతేలే ఫ్రెండ్స్, అయిపోయినాక అనుకోవడం ఎందుకులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి కంప్యూటర్ వర్క్ దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి, కంప్యూటర్ దగ్గర అమ్మాయి అయితే కొన్ని డిజైన్స్ అయితే చూపించింది. ఆల్రెడీ కుట్టినవి కూడా ఉంటే అవి కూడా చూస్తున్నాం. మోడల్ అయితే బాగున్నాయి, అన్ని కట్ వర్క్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సైజు కూడా నా సైజు ఎంత అమ్మాయిది అనుకుంటా. బ్లౌజ్ కూడా నా అంత బ్లౌజే బాగుంది. వర్క్ అయితే బాగుంది అనిపించింది, చేయించుకోవాలి. చూడండి, కంప్యూటర్ వర్క్ది ఇది 3,50,000 అయిందంట. రోజుకు 1 కన్నా ఎక్కువ అయితే వేయలేదంట అమ్మాయి. 1 ఎక్కువ వేస్తే మళ్ళీ మిషన్ పాడైద్దని చెప్పేసి రోజు 1 వేస్తుందంట, అంతే. అంతకుమించి అయితే వేయదంట.
అంటే అంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకొని మిషన్ మళ్ళీ పాడైతే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి జాగ్రత్తగా వాడుకుంటున్నట్టుంది. చూడండి వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంప్యూటర్ వర్క్ ఇప్పుడు అందరూ అలాగే వేయించుకుంటున్నారు, వర్కే వేయించుకుంటున్నారు. ఎవరైతే మోడల్స్ అయితే పెట్టించుకోవట్లేదు, మోటైపోయినాయి మోడల్స్ అయితే. నాకైతే ఈ కట్ వర్క్ అవి అయితే నచ్చినాయి. ఇదైతే మగ్గం వర్క్, ఆది బ్లౌజ్ అనమాట. పోస్తో చేయించారు, బాగుంది వర్క్ అన్నీ అయితే. కాకపోతే మనం సెలక్షన్ చేసుకునే దాంట్లో ఉండిద్ది రేట్ అనేది. 400 కానించి స్టార్టింగ్ అంట. మేమైతే అన్నీ చూసుకొని మాకైతే సెలక్షన్ నిదానంగా చేసుకుంటాం, ఆడావిడిగా ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి చేత ఫోన్లో అయితే పెట్టించుకొని ఇంటికి వచ్చాక చేస్తాంలే క్లియర్గా అని చెప్పేసి మేమైతే ఫోన్లో పెట్టించుకొని పక్కన ముస్లిం ఆంటీ ఉంది కదా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట ఈ కంప్యూటర్ వర్క్ అనేది, అందుకే తనతో పాటు వెళ్ళాము మేము. ఇంకేముంది, ఆంటీ వాళ్ళ ఇల్లు పక్కనే కదా, ఆంటీ ఇంట్లోకి రాకపోతే బతకనివ్వలేదు, అందుకని వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాము. మనమైతే గెస్ట్లు ఏం కాదు ఫ్రెండ్స్, పక్కన అయ్యమ ఆంటీ ఎప్పుడు రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి తనతో పాటు మనకు కూడా మర్యాదలు అనమాట. ఎందుకంటే మనం ఏం గెస్ట్ కాదు, మనం రెగ్యులర్గా వచ్చేవాళ్ళమే అనమాట. ఆంటీ నేను బాగా క్లోజు, బాగా చూసుకుంటారు నన్ను. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అయితే తీసుకొచ్చి పెట్టిందో అవన్నీ మనం తినేది లేదు పెట్టేది లేదు. నేను అస్సలు తిన్ను, నాకు అసలు ఇష్టం ఉండదు కూడా. వాళ్ళ పాప అయితే డ్యాన్స్ అయితే భలే వేసింది, కాకపోతే కాపీ రేట్ వస్తుందని చెప్పేసి నేనైతే పాట అయితే పెట్టలేదు. మొన్న ఒకరోజు నేను ఒక పిచ్చుకొని తెచ్చాను కదా పిట్టని, ఆ పిట్ట ఈ అమ్మాయిదే, అంటే ఆంటీ వాళ్ళది అనమాట. ఆ రోజు వాళ్ళు ఊరు వెళ్తా బక్రీద్ పండగకి నా దగ్గర ఇచ్చిపోయారు కదా, ఆ పిట్ట ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, చూపిస్తాను. ఎగిరిపోయిందంట ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి. అంటే అది ఈ మధ్య కదా పెంచుకుంది, అందుకని ఎగిరిపోయిందంట. ఆంటీ చూడండి నాకు కాఫీ తెచ్చిచ్చింది, వద్దన్నా నాకు కాఫీ తాగనా ఆంటీ అంటే పోయి పాలు తెచ్చింది, నువ్వు ఏది తాగుతుంటే అవి ఇస్తానని చెప్పేసి. వద్దులే అని చెప్పేసి ఇంకా అయ్యే అంటే అంత ప్రేమగా ఇచ్చినప్పుడు తాకపోతే బాగుండదని చెప్పేసి కాఫీ అయితే తాగాను. ఆంటీ మళ్ళీ తెచ్చింది వెళ్ళి, వద్దని చెప్పేసి కాఫీ తాగాను నేను. ఈ లోపు అయితే అంకుల్ కూడా వచ్చారు, కాఫీ తాగుకుంటూ కాసేపు అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆంటీ వాళ్ళ ఇంటికి పక్కన అయ్యమ ఆంటీ ఫస్ట్ టైం అనమాట రావటం, అందుకని చెప్పేసి ఇల్లు అయితే చూపిస్తుంది. పోయినసారి మా ఇంటి దగ్గర స్లాప్ అని చెప్పాను కదా, ఏళ్ళదే కదా, అక్కడ ఒక స్లాప్ అంటే అక్కడ ఒక ఇల్లు వేస్తున్నారు, ఇక్కడ ఇల్లు ఆల్రెడీ ఉందన్నమాట. ఆ ఇంటి దగ్గర ఆ ఇల్లు చూసింది కానీ ఈ ఇల్లు చూడలే కదా, అందుకని అయితే ఇల్లంతా చూపించి కాసేపు మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసాం. వాళ్ళ పావురం అయితే ఎగిరిపోయిందంట, చూడండి ఫ్రెండ్స్. పెట్ట ఈలింట్లోదే ఫ్రెండ్స్, కానీ పెట్టు జాంకాయ పెడుతుంటే ఎగిరిపోయింది. నాకైతే భలే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఈ పంజరంలో తప్పించుకుపోయినందుకు. నాకైతే మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అక్కడి నుంచి వచ్చాక శనివారం కదా నైట్ పూట అయితే నేను అన్నం తిన్ను ఫ్రెండ్స్, అందుకని అందరికి కలిపి టిఫిన్ అయితే చేశాను. ఆ డ్రెస్ ఇందాక కుట్టేశాను కదా, దానికి జిగ్జా చేసి కాజాలు ఉక్సులు వేసుకొని చూపిద్దాం అనుకున్నాను డ్రెస్ ఇలా వచ్చిందని, కానీ అస్సలు కుదరలేదు. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. రేపు చిన్న షార్ట్లైనా చూపిస్తాను చున్నీ ఎలా పెట్టుకోవాలనేది, అంటే లాంగ్ ఫ్రాక్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇంకా నేను చపాతీలు అవి చేసి పిల్లలకు పెట్టి నేను తిని ఇల్లంతా కాదులే కిచెన్ వరకు క్లీన్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయింది. లేటుగా పడుకున్నా కూడా నైట్ పూట వర్షం పడేసరికి చల్లగా నిద్ర అయితే బాగా పట్టింది, హాయిగా అనిపించింది మనసుకి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.